ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. గత వారం రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో సినీ నిర్మాతలు సినీ కార్మికుల మధ్య చర్చ నడుస్తూనే ఉంది. 30% వేతనాలను పెంచాలి అని సినీ కార్మికులు చెప్తుంటే 30% పెంచేదే లేదు, మేము చెప్పినటువంటి షరతులకి అంగీకరిస్తేనే పెంచుతామని చెప్పి సినీ నిర్మాతలు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రొడక్షన్ సెక్రటరీ ఉన్నారు. చెప్పండి, గత వారం రోజుల నుంచి కూడా మీ నిరసన వ్యక్తం చేస్తున్నారు శాంతియుతంగా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. ముందుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము ఎవరిని అడ్డుకోము. మాకు ఎవరైతే 30% వేతనం పెంచిస్తారో వాళ్ళకి పనిచేస్తామని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాం. కొంతమంది ప్రొడ్యూసర్ స్కిల్ లేదంటున్నారు, మేము చెప్తున్నాము మాకు స్కిల్ ఉంది, మాకు 30% వేతనం కావాలి, మేము అదే అడుగుతున్నాం. పీపుల్స్ మీడియా వాళ్ళు మొదట ఫెడరేషన్కి నోటీసులు పంపించడం, ఆ తర్వాత ప్రొడక్షన్ వరకు కూడా ఆ నోటీసులు వచ్చాయి. ఏం చెప్తారు? ఈ నోటీసులకి భయపడి వెనక్కి తగ్గుతారా లేదంటే ముందుకు కొనసాగుతారా? వాళ్ళు నోటీసులు పంపిస్తే ఒకటే అండి, ఆయన పంపించింది ఓన్లీ ఒక ప్రెసిడెంట్కి మాత్రమే. ఫెడరేషన్లో ఉన్న ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీకి, క్యాషియర్కి, ముగ్గురికి, అలాగే మా యూనియన్ ప్రెసిడెంట్ బాసాల వెంకటకృష్ణ గారికి, ఈ నలుగురికి మాత్రం నోటీసు పంపించాడు. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే కనుక సినిమా మీద ఒక అవగాహన తెచ్చుకోమనండి. ఫస్ట్ మాకు ఏదైనా కానీ తండ్రి స్థానంలో ఉందో ఛాంబర్ వర్కర్లకి, వాళ్ళకు కూడా ఛాంబర్ తర్వాత కౌన్సిల్. ఏదైనా మేము ఛాంబర్కి ఇంటిమేట్ చేసాం. గడిచిన 3 నెలల నుండి కూడా మేము ఛాంబర్ని ఫాలో అవుతున్నాం. మాకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఫాలో అవుతున్నాం. డెడ్లైన్ కూడా విధించాం. ఆగస్టు 3వ తారీఖు అని చెప్పేసి నోటీస్ అన్నారు. ఆగస్టు 3 కాదు, ఆగస్టు 1వ తారీఖు నుండి మేము పనులకు వెళ్ళమని చెప్పేసాం. చెప్తే లేబర్ కమిషనర్ గారు ఈ చర్చలనే నేను నా ఆధ్వర్యంలో జరుపుతున్నాను కాబట్టి ఒక 2 డేస్ టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అందుకని 2 డేస్ వెయిట్ చేసాము. ఇంకొకటి ఏంటంటే, మేము డైరెక్ట్ నోటీస్ అనేది ఆయనకి విశ్వప్రసాద్ గారికి మేము పంపించలేదు. మేము పనికిరాము డైరెక్ట్ నోటీస్ విశ్వప్రసాద్ గారికి మేము పంపించలేదు. మేము ఛాంబర్ మా తండ్రి స్థానంలో ఉండి మా కష్టాలు వినే ఛాంబర్గా చెప్పాం. అంతేగాని విశ్వప్రసాద్ గారు ఏదో పర్సనల్గా తీసుకొని ఆయన పంపించే రైట్స్ లేవండి. ఆయనకి ముందు సినిమా పరిశ్రమ గురించి, సినిమా పరిశ్రమ ఏ విధంగా నడుస్తుందనేది ఒక అవగాహన ఆయనకు లేదు. అది ఈరోజు కేవలము ముగ్గురికి మాత్రమే ప్రొడక్షన్కి నోటీసులు వచ్చాయి. ఇంకా చాలామంది ఉన్నారు సినీ ఇండస్ట్రీని నమ్ముకొని. సో వాళ్ళకి నోటీసులు పంపిస్తే ఫర్దర్ ఏం? ఈ ముగ్గురు నలుగురు అనమాల 24,000 మంది కార్మికులు ఉన్నాం. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నది 24 యూనియన్లే అన్నారు. 24 యూనియన్లో ఏ యూనియన్లో ఉన్నాయో కూడా తెలియని వాళ్ళు కూడా ఇవాళ ప్రొడ్యూసర్గా వస్తున్నారు. ఎందుకంటే మాకు అన్నం పెడడానికి వస్తున్నారు కాబట్టి, మా పని అది మా పరిశ్రమలోకి వస్తున్నారు కాబట్టి మేము దేవుళ్ళలాగా భావిస్తాం. అంతేగాని ఇవాళ నోటీసులు ఏదో 3-4 పంపించారని చెప్పేసి మేము వెనక తగ్గేదే లేదమ్మా. ఇలాంటి నోటీసులు ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇవి మాకేం కొత్త ఏం కాదు. కార్మికుల కోసం, మా హక్కులు కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తాం. ఇంకొక విషయం ఏంటంటే, అదే లీగల్ నోటీస్ పంపించిన లాయర్ గారు కూడా ఒకటి పరిజ్ఞానం చేసుకోవాలి. ఈ వర్కరు ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, ఎన్ని గంటలకి ఎంత వేతనం ఇస్తున్నాము, ఇతనికి 8 అవర్స్ డ్యూటీ అయితే కనుక ఎంత పడుతుంది, గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 8 అవర్స్కి 800 రూపాయలు ఉంటే కనుక ఎక్స్ట్రా ఓటీ చేస్తే కనుక గంటకు 200 రూపాయలు అమ్మ. గంటకు 200 రూపాయలు అంటే 8 1600 రూపాయలు మేము చేసే జీతానికి 12 గంటల 1600 రావాలి కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా మేము చెప్తుంది. మరి ఆ 1600 అదేగా మేము అడుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే, కొన్ని వ్యవస్థను కాపాడుకోవడం కోసం కార్మికులు, ప్రొడ్యూసర్లు ఆది నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుండి, తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది పెద్దల చొరవతో వాళ్ళు ఏర్పాటు చేసిందే యూనియన్ భవనాలు కానీ, బిల్డింగ్లు కానీ, మా అందరూ కానీ, మురళీమోహన్ గారు కానీ, రామనాయుడు గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ, పి జనార్దన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ గవర్నమెంట్ సహకారం లేకుండా మేము ఏం చేయాలి. గవర్నమెంట్ సూచనలతో లేబర్ కమిషన్ గారి ఆ లేబర్ కమిషన్ గారికి చేసిన గైడ్లైన్స్తోనూ, కొంతమంది నిర్మాతలు ఇచ్చిన సూచనలతో మేము ఇవన్నీ నడుపుతున్నాం. ఆర్గనైజేషన్ మొత్తం ఇవన్నీ కూడా నడుపుతున్నాం. మేము ఎందుకు అసలుకి విశ్వప్రసాద్ మిమ్మల్ని టార్గెట్ చేసి నోటీసులు ఎందుకు పంపిస్తున్నాం? మేము ఒకటే అడుగుతున్నామండి. ఆయన విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ తనకి ఎవరైతే అన్యాయం చేశారో తన పేరు చెప్పాలి. కానీ ఇది ఒక పెద్ద మాఫియా అన్నాడు. మేము అదే అంటున్నాం, మాఫియా అని అనకూడదండి. ఇది విలువలతో కూడుకున్న సినిమా ఇండస్ట్రీ. అంటే ఇవాళ మీ దగ్గర సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చి పని చేయించుకోవాలనేది ఉంది. మీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా కానీ మీ మీద ఒక నమ్మకంతో 90 లక్షల రూపాయల అప్పు మీరు మాకు అప్పు ఉన్నా కానీ చెల్లించాల్సి ఉన్నా కానీ మా కార్మికులు మీకు పనిచేస్తున్నారంటే మీ మీద ఒక నమ్మకం పెట్టే కదా. అలా నమ్మకం పెట్టి పనిచేసేటప్పుడు మీరు మాఫియా అనకూడదంటాం. మేము మాఫియా అంటాం తప్పు అంటాం.
కానీ తను ఏమంటాడంటే ఎవరైతే మోసం చేశారో తన పేరు పెట్టి చెప్పండి, పలానా వ్యక్తి నా దగ్గర ఇలా చీట్ చేశాడు, తన మీద క్రిమినల్గా ఇప్పుడు మాకు పంపించినట్టుగా తను చీట్ చేస్తే కనుక యూనియన్ ఆఫీస్కో లేదంటే ఫెడరేషన్కో ఛాంబర్కో తీసుకొచ్చి తను నిలబెట్టేసి ఇలా నా చీట్ చేశాడని చెప్పండి. ప్రజెంట్ ఆయన దగ్గర పనిచేసేది అయితే కనుక ఆయన దగ్గర కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి బయట వాళ్ళని తీసుకొచ్చి పని చేయించుకుంటున్నాడు. మా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న మేనేజర్కి ఉన్నంత అవగాహన కూడా లేదు వాళ్ళకి. ఒక పెద్ద ప్రొడక్షన్ మేనేజర్కి ఉన్నంత అవగాహన కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు బయట నుంచి కార్మికుల్ని తీసుకొచ్చుకొని మేము సినిమాలని కంప్లీట్ చేస్తాము అని చెప్పి కూడా చెప్తున్నారు. మీరు ఏమన్నా అడ్డుకుంటారా? బయట నుండి కార్మికుల్ని తీసుకొచ్చి మేము సినిమాలు కంప్లీట్ చేస్తామంటే కనుక మా హీరోలు ఎప్పుడు కార్మికుల పక్షాన ఉంటారండి. మరి బయట నుండి కార్మికులు తీసుకొస్తాను నేను సినిమా ఫినిష్ చేసుకుంటానంటే కనుక మా హీరోలు తీసుకెళ్ళమనండి. మా హీరోలు తెలుగు వాళ్ళు కాదా? మా హీరోలు మేము చూస్తుండగా పెరిగిన వాళ్ళు కాదా? మా హీరోలు కింద చిన్న సినిమా దగ్గర ఉండి వేల కోట్ల సినిమాల వరకు పెరిగిన మాతో పాటు పెరిగిన వాళ్ళు కదా? ఈ కార్మికులు మొత్తం మా హీరోలతో పాటు పనిచేసిన వాళ్ళు కాదా? మా డైరెక్టర్ల చుట్టూతో మేము తిరిగిన వాళ్ళం కాదా? ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్ల చుట్టూతో మేము తిరిగిన వాళ్ళం కాదా? విశ్వప్రసాద్ గారికి సినిమా మీద అవగాహన లేదంటున్నాం పూర్తిగా. అందుకని అవగాహన లేక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను బయట వాళ్ళని తీసుకెళ్ళి చూస్తాను. విశ్వప్రసాద్ గారికి ఏమో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డబ్బు కావాలి, ప్రజల డబ్బు కావాలి. సినిమాలు చూసి మేమే హిట్లు చేయాలి. మా హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో మా హీరోలు రిలీజ్ చేస్తానో లేదా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తానో మేమే హిట్లు చేయాలి. ఇండియాలో ఈయన ఎక్కడ షూటింగ్ చేయడు. ఇండియాలో ఈయన ఎక్కడ షూటింగ్ చేయకుండా ఇక్కడ ఎందుకు బాంబేలు చేసుకో, ఎక్కడికో అవుట్ ఆఫ్ వెళ్దాం, బాంబేలు చేసుకో, చెన్నైలు చేసుకో. ఎందుకంటే అక్కడ కార్మికులు సహకరించరు. మీరు అక్కడ గొడవ పడుతున్నారో మా కార్మికులు పొట్టగొట్టేసి ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి అక్కడ ఉన్న మా కార్మికులు వీళ్ళ ముఖం మీద ఉమ్మూస్తారనే భయంతో నేను బయటికి వెళ్తానంటున్నాడు. బాంబేలు చేసుకో, సరే ఇక్కడ మేమంటే ఇష్టం లేదు కదా, బాంబేలో చేసుకో. బాంబే డాన్సర్లు ఎక్కడ తీసుకురావడం ఎందుకు, అక్కడికి బాంబేలో చేసుకో, లేదు చెన్నైలో చేసుకో. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న సినీ కార్మికులు మొత్తం అందరం కూడా మేమందరం ఒక తాటి మీద ఉన్నాం. మేము అసంఘటిత కార్మికులు. మాకు ఈఎస్ఐలు కానీ పిఎఫ్లు కానీ చనిపోతే ఎవరైనా నీయటం కానీ ఏమీ ఉండవు. ఇవన్నీ లేవు కాబట్టి మేము మా ఆర్గనైజేషన్ మా యూనియన్ల ద్వారాగా మేము మాకు కావాల్సిన వరకు మేము ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటాం. ఇతన్ని అడ్డం పెట్టుకుని మా యూనియన్ పేరు చెప్పో లేదా ఇంకొక యూనియన్ పేరు చెప్పో అతన్ని ఎవరో మోసం చేస్తే కనుక వ్యవస్థ అంతా మోసం చేయదు. వ్యవస్థ ఎవరిని మోసం చేయదు. వ్యవస్థ అనేది 24 వ్యవస్థలు కట్టుదిట్టంగా ఒక తాటి మీద ఉంటేనే ఒక సినిమా తయారవుద్ది అనేది ఫస్ట్ తెలుసుకోలేదు విశ్వప్రసాద్ గారు. అది అందుకనే విశ్వప్రసాద్ గారికి పూర్తిగా సినిమా నాలెడ్జ్ లేదు. ఆయన సాఫ్ట్వేర్ వేల కోట్లకు అధిపతి అయితే అయి ఉండొచ్చు. ఆయనకుంటే ఆయన తింటాడు, నాకుంటే నేను తింటాం. అంతేగాని ఒకళ్ళని విమర్శించేటప్పుడు అతని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలంట నేను. ఫైనల్లీ అండి, మీ సినీ కార్మికులంతా కూడా సినిమాకి ఒక ఆక్సిజన్ లాంటి వాళ్ళు. ఈరోజు ఎన్ని వేల మంది కుటుంబాలన్నీ కూడా రోడ్డెక్కాయి. ఏం చెప్తారు ఫైనల్లీ మీ నిర్మాతలకి? మీరు చెప్పినట్టుగానండి, మేమందరం కార్మికులు అనేది కార్మికుల్లో మేమే కాదు, మా డైరెక్టర్లు ఉన్నారు, మా హీరోలు కూడా కార్మికులే. మా హీరో కూడా మాకన్నా పెద్ద కార్మికులు. మా హీరోలు కూడా కార్మికులే, మా డైరెక్టర్ కార్మికులే, కెమెరామెన్ కార్మికులే, A to Z ఒక ప్రొడ్యూసర్ గారిని మినహాయింపు చేస్తే మొత్తం అందరం కార్మికులే. మా కార్మికులు అందరం పీల్చుకునే ఆక్సిజన్ని వీళ్ళు కార్బన్ డైఆక్సైడ్గా క్రియేట్ చేయదలుచుకున్నారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే కనుక ఈరోజు మేమనేది మాకు ఇబ్బంది అవుతుంది. అయితే మొత్తానికి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు మమ్మల్ని ఆదుకోవాలి. ఒకరు చేసినటువంటి తప్పుకి విశ్వప్రసాద్ వాంటెడ్గానే నోటీసులు జారీ చేశారు. మేము ఆక్సిజన్ లాంటి వాళ్ళని, మమ్మల్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే కార్బన్ డైఆక్సైడ్గా మారుతాము. సో మా నిరసన వ్యక్తం చేస్తాం, 30% పెంచాల్సిందేనని చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, హైదరాబాద్.